హాయ్ యువర్స్ ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకి మరొక పథకం అయితే తొలగింపు షాక్లో రైతులు. ఈ వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే అమలు చేశారో, అయితే గత ప్రభుత్వంలో ఉన్న మరొక పథకాన్ని అయితే ఇప్పుడు తొలగిస్తున్నట్లయితే ప్రకటన అయితే రావడం జరిగింది. ఆ పథకం పేరేంటి, ఆ వివరాలు తెలుసుకునే ముందు వీడియో చివరి వరకు చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అలా చేయట్లేదు. అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. సో తెలంగాణలో తొలగించిన పథకం వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. సో తెలంగాణలో అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఏదైతే దళిత బంధు ఉందిగా, సో దళిత బంధు నిధులు ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం అయితే ఇస్తున్నారు. అయితే యాక్చువల్గా మనకి దళిత బంధుకు సంబంధించి ఇదొక పథకాన్ని రద్దు చేస్తున్నట్లు మనకి గతంలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథక నిధులు అధికారులు ఫ్రీజింగ్ చేయడంపై అయితే హుజునాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత 5 లక్షలు ఇచ్చి రెండో విడత ఇవ్వడంపై వీళ్ళు ధర్నాకైతే దిగడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ బీసీ బంధు ఒకటి, దళిత బంధు, అదేవిధంగా మనకి ఏదైతే ఈ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఉంది కదా, సో ఆ ఇండ్ల కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా కొన్ని పథకాలు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చారో అవన్నీ అవకతవకలు జరిగాయి. గృహలక్ష్మి పథకాన్ని కూడా వాళ్ళు రద్దు చేశారు. అందులో భాగంగా ఇప్పుడు మనకి ఈ దళిత బంధు కూడా రద్దు చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా మనకి ఎందుకంటే గత ప్రభుత్వంలో తొలి విడత అందజేస్తారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మా దగ్గర బడ్జెట్ లేదు, అయినా మేము పథకాలు పారదర్శకంగా లేదు, ఏదైనా పథకం ఇవ్వాలంటే కొత్త పథకాలు రచించి మేము విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది. సో ఆర్థిక సంవత్సరంలో నియమితం ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున వేశారు. అయితే మిగతా నిధులు విడుదల చేస్తే ఉపాధి మార్గం చూసుకుంటామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఎన్నికల కోడ్ నిధులు విడుదలకి అనుమతి రాలేదని వివరించిన ఈడీ తర్వాత మనకి ఫిర్యాదులు పక్క పెట్టి తీసుకెళ్ళి మాట్లాడుతుండగా ఒక్కొక్కసారిగా చుట్టుముట్టించారు. సో రన్నింగ్ యూనిట్లకి కొత్త ప్రభుత్వం గైడ్లైన్స్ అవసరమా అంటూ ప్రశ్నించారు. కావాలని తమ ఇబ్బందులను పెడుతున్నారంటూ వీళ్ళైతే ధ్వజమెత్తారు. చూద్దాం. మొత్తానికి అయితే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ కొన్ని బంధులు అయితే తెలంగాణలో బంద్ అవ్వబోతున్నాయి. ఆ 6 గ్యారెంటీలు మళ్ళీ అమలు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ అదేవిధంగా పారదర్శకంగా లేని పథకాలు అయితే తొలగించే అవకాశం ఉన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది మొత్తానికైతే ఇటువంటి న్యూస్లో ఏదొచ్చినా మన ఛానల్ నుండి తెలియజేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలా చేస్తేనే చాలామందికి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.